కానీ ఇంత కష్టపడి ఇంత దూరం వచ్చి ఈ స్థాయికొచ్చారు మీరు. అవును. ఈ మధ్య ఒక 4, 5 డేస్ నుంచి ఒక న్యూస్ చక్కర్లు కొడుతుంది. ఆ నోరు, ఈ నోరు నేను గూడా అడగాల్సొచ్చింది మీకు కాల్ జేసి. అవును. ఆ! నేను యాక్చువల్లీ మీరు అడిగినప్పుడు నేను అన్నాను, ఏంటి 3 మంత్స్ నుంచి బిజీగా ఉంటే నాకు మీడియా తరపున ఏంటి విడాకులు ఇచ్చేస్తావా? ఏమనుకుంటున్నానంటే, అమ్మా నేను అడగలేదు రోషన్ అడిగాడంటే, ఫస్ట్ ఫోన్ కలుపు నువ్వు. ఆ! ఫోన్ కలుపు రోషన్ అన్నకి నేను మాట్లాడతానని అప్పుడు మీ కాల్ కనెక్ట్ చేశాడు ఈయన. అవును. యాక్చువల్లీ అది అసలు నాకు అర్థం కావట్లేదు. అమ్మా ఏంటి తెలియకుండానే విడాకులు ఇచ్చేస్తారు, తెలియకుండానే మమ్మల్ని ఏకంగా కొన్ని సార్లు అంట, అమ్మా ఇక్కడి నుంచి ఎక్కడ తీసుకెళ్తున్నారా నాయన. ఆ! ఎందుకంటే మీరు సినిమా చేసినప్పుడు చాలా రూమర్స్ వచ్చాయన్న. అప్పుడు అంత సీరియస్ గా తీసుకోలేక ఏం రూమర్స్ వచ్చాయి అప్పుడు? అరే ధనరాజ్ అప్పుల పాలైపోయాడు, రోడ్డుకి వచ్చి ఎవడరా రోడ్డుకి వచ్చింది. అంత ప్లానింగ్, ఎంత సినిమా తీసినా ఒక ప్లానింగ్ ఉంటుందన్న. ఓకే ఇంత అమౌంట్ అనేది తీసి పక్కన పెట్టి దానికి ఖర్చు చేసాం. ఐఎమ్ గుడ్, మేము మంచి పొజిషన్ లోనే ఉన్నాం. దాన్ని తీసుకొచ్చి మన అంటే లిటరల్ గా రూమర్స్ కొంచెం ఆలోచించాలన్నా రాసేటప్పుడు. మాకు ఫ్యామిలీస్ ఉంటాయి, మాకు రిలేటివ్స్ ఉంటారు, హర్ట్ అవుతారు. ఇది పడితే అది అంటే మీ యొక్క టీఆర్పీ కోసం, మీ యొక్క వ్యూస్ కోసం తీసుకెళ్ళి మనం రోడ్డు మీద పెట్టేస్తున్నాం. అది కరెక్ట్ కాదన్న. సెలబ్రిటీ ఫ్యామిలీని తీసుకొచ్చి రోడ్డు మీద పెట్టడం కరెక్టే కదా. మాకు ఉంటాయి కదన్నా, ఫీలింగ్స్ ఉంటాయి.